తాజా అంశం చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన 3-మెన్ కమిటీ రంగంలోకి దిగింది. బొకారో నుంచి కమిటీ సభ్యులు విశాఖకు వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు నుండి తెలుసుకుందాం. కూర్మరాజు, ఉక్కు కర్మాగారంలో పేలుడుకు సంబంధించి 3-మెన్ కమిటీ విచారణ వివరాలేంటి? గౌతమ్, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిన్న సాయంత్రం 4:15 సమయంలో జరిగిన ఘోరమైన ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన 6 కూడాను ప్రాణాల కోసం పోరాడుతున్న ఘటన చోటు చేసుకుంది. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఒక ఉపద్రవంగానేమో చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3-మెన్ కమిటీ మొత్తం ప్లాంట్ ని విజిట్ చేస్తుంది. ఇప్పటికే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న బొకారో స్టీల్ ప్లాంట్ కి డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రియా రంజన్, అలాగే సెయిల్ సీజీఎం జితేంద్ర కుమార్, అలాగే ఎక్స్ సీజీఎం గోపాల్ సింగ్, వీరు ముగ్గురుతో కూడిన కమిటీ ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంది. ఈ విశాఖపట్నం వీరు నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకొని అక్కడ ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి, అలాగే ఆ లాడెళ్లు అది ఏ రకంగా పడిపోయింది, ఎందుకంటే ద్రవ ఉప్పుతో 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ తో ఉన్న ద్రవ ఉప్పు అది ఆ లాడెల్ ఎలా తెగిపోయి పడిన తర్వాత ఏ రకంగా ఆ ప్రమాదానికి కారణమైంది, క్రేన్ ఎలా కరిగిపోయింది, ఇవి అన్ని అంశాలని కూడాను ఈ 3 సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది క్షుణ్ణంగా. ఎందుకంటే వీరు ఉక్కు రంగంలోనే వీళ్ళు నిపుణులుగానేమో భావించిన తర్వాత అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేని వ్యక్తులకి ఒక 3 నిపుణులతో కమిటీని రాత్రే ప్రకటించారు. కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగానే వీళ్ళకి వచ్చి ఈవేళ ఈ మొత్తం ఈ ప్రమాద ఘటనకి కారణమైన అంశాలన్నింటినీ పరిశీలిస్తారు. అలాగే అక్కడ విధి నిర్వహణలో పక్క ప్లాంట్ లో ఉన్న వాళ్ళు అలాగే అధికారులతో కూడాను ఈ కమిటీ భేటీ అవుతుంది. భేటీ అయిన తర్వాత వారు తమ నివేదిక ఇస్తారు. వీరితోటి ఈ కమిటీ తోటి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడాను ప్రత్యేకంగా భేటీ అవుతారు. భేటీ అయ్యి ఈ భద్రతా ప్రమాణాలలో భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యల్ని వాటన్నిటినీ కూడాను ఈ కమిటీ మదింపు చేసే అవకాశం ఉంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు కూర్మరాజు.